పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆరావళి కొండల నిర్వచనాన్ని మార్చింది. ఇప్పుడు 90% పర్వత శ్రేణిని ఆరావళిగా లెక్కించడం ఆపివేయబడుతుంది మరియు మైనింగ్ నిర్మాణం కోసం తెరవబడుతుంది. ఇది ఢిల్లీ ఎన్సీఆర్తో సహా గంగా మైదానంలో నివసించే వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆరావళి పర్వతాలు ఇప్పుడు ఈ టాపిక్ పర్యావరణవేత్తలకు ఆందోళనకు కీలక ఆధారంగా మారింది. ప్రభుత్వ కొత్త నిబంధనలు మరియు మైనింగ్ వల్ల ఆరావళికి ముప్పు పొంచి ఉందన్న వార్తలతో సోషల్ మీడియాలో ఈ ఉద్యమం ఉధృతమైంది. పర్వతాల ఎత్తులో సంబంధం లేకుండా ఆరావళి శ్రేణిలోని ప్రతి కొండను రక్షిత అడవిగా ప్రకటించాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్ వాసులు తమ గ్రీన్ లంగ్స్ ను కాపాడుకోవాలని పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేస్తున్నారు. ఆరావళి అంతరిస్తే తార్ ఎడారి ఢిల్లీ వరకు విస్తరిస్తుందని, రాజస్థాన్ నుంచి వీచే వేడిగాళ్లు దేశ రాజధానిని దహింపచేస్తాయని ఈ క్యాంపెయిన్ ద్వారా హెచ్చరిస్తున్నారు. ఆరావళి పరిరక్షణపై గత కొన్ని నెలలుగా సుప్రీంకోర్టు వరుస విచారణలు చేపట్టింది. ఆరావళి ప్రాంతంలో అక్రమ మైనింగ్ ను అరికట్టడంలో విఫలమైనందుకు రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాలపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాస్త్రీయంగా పర్వతాల సరిహద్దులు నిర్ధారించే వరకు కొత్త మైనింగ్ లీజులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 100 మీటర్ల కంటే తక్కువ ఉంటే అది పర్వతం కాదు అనే వాదనను కోర్టు గుడ్డిగా అంగీకరించలేదు. కొన్ని షరతులు పెట్టింది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినేలా ఏ నిర్ణయం ఉండకూడదని తేల్చి చెప్పింది. మైనింగ్ వల్ల ఇప్పటికే మాయమైన 31 కొండల విషయంలో కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ ప్రాంతాల్లో తిరిగి అడవులను పెంచాలని ఆదేశించింది. ఆర్థిక ప్రయోజనాల కంటే పర్యావరణ రక్షణే ప్రాధాన్యత అని, ఆరావళి ధ్వంసమైతే ఉత్తర భారతదేశానికి నీటి ఎద్దడి మరియు ఎడారీకరణ ముప్పు తప్పదని హెచ్చరించింది.